కైలాస పర్వతం ఈ పేరు వినగానే కోట్లాది మందికి భక్తిభావం ఉప్పొంగుతుంది. కాని ఈ మధ్య అక్కడ జరుగుతున్న కొన్ని విషయాలు ఎన్నో అనుమానాలకు తావిస్తున్నాయి. అసలు చైనా ఏం చేస్తోంది? ఆ పవిత్ర పర్వతం కింద ఏం దాచాలను చూస్తోంది? పదండి, ఈరోజు ఈ విషయంలోకి కాస్త లోతుగా వెళ్దాం. ప్రతి ఏటా లక్షల మంది హిందువులు, బౌద్ధులు కైలాస మానస సరోవరి యాత్రకు వెళ్తారు కదా. ఇది వాళ్లకి కేవలం ఒక ట్రిప్ కాదు, అదొక నమ్మకం, ఒక జీవితకాలపు కల. కాని ఊహించని విధంగా ఈ పవిత్ర యాత్రకు ఇప్పుడు బ్రేక్ పడింది. యాత్రికులకు పర్మిషన్లు ఇవ్వడం లేదు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వాళ్ల కలలపై నీళ్లు చల్లినట్టు అయింది పరిస్థితి. అసలు చైనా చెబుతున్న కారణాలు నిజమేనా, లేక తెర వెనుక మనం ఊహించనిది ఇంకేమైనా జరుగుతోందా? ఈ పవిత్ర స్థలంలో ఏం జరుగుతోందో ఈరోజు విశ్లేషణలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా యాత్రికులు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య ఏంటో చూద్దాం. ఎందుకంటే ఈ యాత్రను ఆపడం వెనుక ఒక చాలా ప్రత్యేకమైన సంవత్సరం కారణం కావచ్చు. సో చైనా ప్రభుత్వం ఏం చెప్తోందంటే కైలాసయాత్రకు వీసాలు ఇవ్వడం లేదట. ముఖ్యంగా రాబోయే 2026 సంవత్సరాన్ని టార్గెట్గా పెట్టుకున్నవాళ్లకి. ప్రస్తుతానికైతే అక్కడ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ పనులు జరుగుతున్నాయని, వాతావరణం కూడా బాగోలేదని, అందుకే ఏప్రిల్ తర్వాత చూద్దామని సాకులు చెప్తుంది. కాని యాత్రకు ముందునుంచే ప్లాన్ చేసుకుంటారు కదా. ఈ అనిశ్చితి వల్ల చాలామంది ప్లాన్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోయాయి. సరే, అంతా బాగానే ఉంది, కాని అసలు ఈ 2026కే ఎందుకింత ప్రాధాన్యత? చైనా ఈ యాత్రను ఇప్పుడు అడ్డుకోవడం వెనుక ఉన్న అసలు కారణమేంటి? ఆ టైమింగ్ ఎందుకింత ముఖ్యం? చూద్దాం. టిబెటన్ బౌద్ధమతం ప్రకారం 2026 అన్నది అశ్వ సంవత్సరం అంట. వాళ్ల 12ఏళ్ల రాశిచక్రంలో ఇది చాలా పవర్ఫుల్ సంవత్సరం. ఈ సంవత్సరంలో పుట్టినవాళ్లు చాలా శక్తివంతంగా, ఇండిపెండెంట్గా ఉంటారని, ఛాలెంజ్లను ఇష్టపడతారని నమ్ముతారు. ఈ టైమ్లైన్ చూస్తే మనకొక విషయం అర్థమవుతుంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఈ అశ్వ సంవత్సరం వస్తుంది. అంటే ఇది చాలా అరుదైన, ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైన సమయమన్నమాట. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. టిబెటన్ బౌద్ధుల నమ్మకం ప్రకారం ఈ అశ్వ సంవత్సరంలో కైలాసయాత్ర చేస్తే మామూలు టైంలో కన్నా 13 రెట్లు ఎక్కువ పుణ్యం వస్తుందట. అవును, 13 రెట్లు. అందుకే 2026 యాత్రకు అంత డిమాండ్, అంత ప్రాముఖ్యత. అయితే చైనా చెబుతున్న ఆ కారణాలన్నీ పక్కన పెడితే అసలు కథ వేరే ఉందని కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ నిర్మాణ పనులు, వాతావరణం అన్నీ ఒక కవర్ మాత్రమేనని, దాని వెనుక చాలా పెద్ద రహస్యం దాగి ఉందని అంటున్నారు. ఆ రహస్య కార్యకలాపాలు ఏంటో చూద్దాం. విషయమేంటంటే, మూలాల ప్రకారం చైనా సైన్యం అంటే PLA అక్కడ మామూలు పనులు కాదు, ఏకంగా భూమి లోపలికి భారీ డ్రిల్లింగ్ చేస్తోందట. ఊహకందని భారీ యంత్రాలతో కైలాస పర్వతం కింద స్వరంగాలు తవ్వుతోందని, ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రపంచం నుంచి దాచడానికే శాటిలైట్ ఇమేజ్లను కూడా కావాలనే మబ్బుగా చూపిస్తున్నారని బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరే, ఒకవేళ ఈ ఆరోపణలే నిజమైతే చైనా ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటోంది? ఒక పవిత్ర పర్వతం కింద తవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? దీని వెనుకున్న ఉద్దేశం ఏమై ఉంటుంది? 2 ప్రధానమైన థీరీలు వినిపిస్తున్నాయి. వాటిని పరిశీలిద్దాం. ఇక్కడ మనకు 2 భిన్నమైన వాదనలు కనిపిస్తున్నాయి. ఒకటి పూర్తిగా జియోపాలిటిక్స్కి సంబంధించింది. అంటే ప్రపంచ శక్తిగా ఎదుగుతున్న ఇండియా ప్రభావాన్ని తగ్గించడానికి, వాళ్ళ ట్రేడ్ డీల్స్ను దెబ్బతీయడానికి చైనా వేస్తున్న ఎత్తుగడ ఇది అనే ఒక వాదన. ఇక రెండోది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కైలాస పర్వతం దగ్గర ఏదో అపారమైన విశ్వశక్తి, అంటే ఒక కాస్మిక్ ఎనర్జీ ఉందని, దాన్ని రీసెర్చ్ చేసి తమ కంట్రోల్లోకి తీసుకోవాలని చైనా ప్రయత్నిస్తోందని మరో వాదన. నిజానికి భూమి లోపలికి ఇలా తవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పెద్ద దేశాలు ఇలాంటి ప్రయోగాలు చేశాయి. చూడండి, రష్యా ఏకంగా 40,000 అడుగుల లోతుకు కోలా సూపర్ డీప్ బోర్హోల్ తవ్వింది. అటు అమెరికా కూడా దాదాపు 30,000 అడుగుల లోతుకు బెర్తా రోజర్స్ గ్యాస్ వెల్ తవ్వింది. ఇప్పుడు చైనా కూడా అదే రేస్లో ఉందా అనే ప్రశ్న వస్తోంది. ఓకే, ఒకవేళ చైనా లక్ష్యం ఆ విశ్వశక్తే అయితే అసలు కైలాస పర్వతానికి అంత పవర్ ఎక్కడినుంచి వచ్చింది? ఆ పర్వతం చుట్టూ ఉన్న రహస్యాలేంటి? దీని గురించి ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం. ఇది వింటే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. కైలాస పర్వతం దగ్గరికి వెళ్తే టెక్నాలజీ ఫెయిల్ అవుతుందట, హెలికాప్టర్ల కమ్యూనికేషన్ సిస్టమ్స్ పనిచేయవు, డ్రోన్లు ఉన్నట్టుండి కూలిపోతాయి,
అక్కడికి వెళ్లిన మనుషులకు సమయం, దిక్కులు కూడా తెలియకుండా పోతాయట. రష్యన్ టీమ్స్తో సహా ఎన్నో సాహసయాత్ర బృందాలు ఆ పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించి విఫలమయ్యాయి. అంతేకాదు, దగ్గరికి వెళ్లిన వాళ్లకు ఏవో వింత శబ్దాలు కూడా వినిపిస్తాయని చెబుతారు. సో ఈ మొత్తం పరిస్థితిని చూస్తుంటే ఇది కేవలం రెండు దేశాల మధ్య సమస్యలా లేదు. ఒకవైపు ఆధునిక టెక్నాలజీ ఉన్న ఒక కమ్యూనిస్ట్ ప్రభుత్వం, మరోవైపు వేల ఏళ్ల నాటి ఒక పవిత్ర శక్తి. ఈ రెండింటి మధ్య జరుగుతున్న ఒక పెద్ద ఘర్షణలా అనిపిస్తోంది. అవును, ఇది కేవలం రాజకీయ ఘర్షణ కాదు. ఇది నమ్మకానికి, నాస్తికత్వానికి మధ్య పోరాటం. ఒకవైపు దేవుణ్ణి నమ్మని ఒక కమ్యూనిస్టు ప్రభుత్వం, మరోవైపు కోట్లాది మంది హిందువులు, బౌద్ధులకు అత్యంత పవిత్రమైన ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. అధికారానికి, ఆధ్యాత్మికతకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. ఈ పరిస్థితికి సరిగ్గా సరిపోయే ఒక సంస్కృత సామెత ఉంది. వినాశకాలే విపరీత బుద్ధి అంటే వినాశనం దగ్గర పడినప్పుడు ఆలోచనా శక్తికూడా తప్పుదారి పడుతుందని అర్థం. చైనా చర్యలను చాలామంది ఈ కోణంలోనే చూస్తున్నారు. చివరిగా ఇది మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. ఒక ఆధునిక సూపర్ పవర్ తన టెక్నాలజీతో, తన సైనిక బలంతో ఒక పురాతన ఆధ్యాత్మిక శక్తిని ఢీకుంటే చివరికి ఏం జరుగుతుంది? అంతిమ పరిణామం ఎలా ఉంటుంది? ఈ ఆలోచనతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.